ఇదేనా ఇంకా అంతకుమించి ఏమైనా ఉందా? ప్రాక్టికల్గా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత మేర ఉంది అనేటువంటిది ఆయనకి ఐడియా ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదు జనంలో, ఏదో సృష్టించాలన్న ప్రయత్నం తప్పించి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే జనంలో ఒక టెంపర్మెంట్ వచ్చేస్తుంది. అంటే కామన్ గా 10 ఏళ్ల పాటు ఒకే ప్రభుత్వం కంటిన్యూ అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా ఉంటుంది అని అంటారు కదా, మోడీ విషయంలో ఎందుకు అది లేదు? విచిత్రం అదే ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఆంధ్రాలో ఎదగనీయకుండా ఉండాలనుకోవడం, తెలంగాణలో ఎదగనీయకుండా ఉండాలి, దక్షిణాదిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ తెలివితేటలే ఉన్నాయి. ఏంటి అంటే ఒకసారి కనుక భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయితే మొత్తం గేమ్ రూల్స్ మారిపోతాయి. అది గుజరాత్లో ఎవడైనా సరే మీరు అన్నట్టు 10 ఏళ్ళు పరిపాలన కాబట్టి అసంతృప్తి, అసమ్మతి, దానికి సాక్ష్యం తెలంగాణలో కేసీఆర్, అలాగే చంద్రబాబు నాయుడు, అట్లాగే ఈ జరిగిన మన కళ్ళ ఎదురుగుండా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలన. కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన మీద విరక్తి చెందితే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అట్లాగే అంతకుముందు తెలుగుదేశం 10 ఏళ్ల పాలన మీద అధికారం విరక్తి చెందితే ఇది, అట్లాగే మన కేసీఆర్ మీద 10 ఏళ్ల పాలన మీద విరక్తి చెందితే. కానీ గుజరాత్లో ఏం జరిగింది? 25 సంవత్సరాలు కదా, మొత్తం 30 ఏళ్ళు బీజేపీ పాలన. ఒక రకంగా అక్కడ గేమ్ చేంజర్ అనాలేమో. అంతే. అట్లాగే దాని పేరేంటి, ఒకప్పుడు కమ్యూనిస్టులు బెంగాల్ 27 సంవత్సరాలు కంటిన్యూస్ గా పరిపాలన వాళ్ళే చేసుకొచ్చారు. ఇక్కడ కమ్యూనిస్టులకు ఆ తర్వాత ఆ కెపాసిటీ పోయింది. కేరళలో కూడా దెబ్బ పడినట్టుంది కదా. కేరళ అంటే ఒకసారి మారిపోతాం, 5 ఏళ్ళకి ఒకసారి మారుతాం.